హలో అందరికీ. పొటాటోస్తోనైతే మంచి స్నాక్ ఐటెంని అయితే చేసుకోండి. ఇవైతే టేస్ట్ చాలా బాగుంటాయి. పొటాటో కుర్కురే పిల్లలు కూడా చాలా చాలా ఇష్టంగా తింటారన్నమాట. ఖచ్చితంగా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. దీనికోసం ముందుగా బంగాళాదుంపనైతే ఉడికించుకొని దానిపైన పొట్టునైతే తీసుకొని ఈ విధంగా మంచిగా మెత్తగా అయితే వీలైనంత మెత్తగా కలుపుకోండి. మీ దగ్గర ఆలు స్మాషర్ ఉంటే దాంతోనైనా ఈ విధంగా మంచిగా కలుపుకోండి. ఇందులోనే మనకి ఈ విధంగా మంచిగా పేస్ట్ అయిన తర్వాత ఇందులో కరివేపాకు, రుచికి తగినంత సాల్ట్, అదేవిధంగా 1/2 టేబుల్ స్పూన్ దాకా కారంని కూడా యాడ్ చేసుకొని ఇందులోనే ఒక 1.5 టేబుల్ స్పూన్ వరకు కార్న్ఫ్లోర్ని కూడా యాడ్ చేసుకొని దీన్నైతే మంచిగా కలుపుకోండి. ఇందులో ఎలాంటి వాటర్ని కూడా యాడ్ చేయకుండా ఈ ఆలుతోనే మొత్తం ఈ విధంగా కలుపుకొని దీన్నైతే చిన్న చిన్న ముద్దలుగా అయితే తీసుకుంటూ వీడియోలో చూపిస్తున్న విధంగా ఈ విధంగా అయితే చేసుకోండి. ఈ విధంగా చేసిన తర్వాత మీకు ఏ సైజులో కావాలంటే ఆ సైజులో అయితే కట్ చేసుకోండి. అన్నిటిని కూడా ఇదే విధంగా చేసి పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని అయితే వేసుకొని వీటినైతే అందులో వేసుకోండి. స్టవ్ అయితే మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని డీప్ ఫ్రై చేసుకోండి. ఈ విధంగా కలుపుతుంటే మనకి 2 సైడ్స్ కూడా మంచి కలర్ వస్తుంది. 2 సైడ్స్ కూడా మంచిగా కాలిన తర్వాత వీటినైతే తీసుకుంటే సరిపోతుంది. ఎంతో టేస్టీగా ఉండే పొటాటో కుర్కురే అయితే రెడీ అయిపోయింది. వీటినైతే సాస్తో పెట్టుకొని తింటే టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది. చూడండి మనకి ఆయిల్ కూడా ఎక్కువ పీల్చుకోవన్నమాట. పిల్లలైతే చాలా చాలా ఇష్టంగా తింటారు. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.